అధ్యక్షులు రమేష్ కుమార్ గారికి, అలాగే మన జిల్లా ముద్దుబిడ్డైన మంత్రివర్యులు రామగారు గారికి, అలాగే వేదిక పైన అందరికీ కూడా పిల్లలు వచ్చేసినందుకు అందరికీ కూడా ఇక్కడ నిచ్చేసిన నలుమూలల నుంచి చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాల నాయకులు ఉన్నారు. ప్రజెంట్ గారు దాదాపు నేను దాదాపు 3 నెలల నుంచి 10 రోజులకు ఒకసారిగా రానున్న లోకపాడి ఎలక్షన్స్ జెడ్పీటీసీలు 5 నియోజకవర్గాల్లో జెడ్పీటీసీ గెలిపించుకోవాలి, అన్ని నియోజకవర్గాల్లో మండల ప్రెసిడెంట్ గెలిపించుకోవాలి, సంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపల్ చైర్మన్లు మున్సిపాలిటీలు గెలిపించుకోవాలి, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని ఒక చర్చ ఈరోజు 6 గ్యారెంటీలకు సంబంధించి కనీసం 6,000 కోట్ల రూపాయలు వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఆర్థిక పుస్తకాలు సమావేశం దాని లెక్కలు మనకు లేవు, గృహాలకి సమావేశం మాటించడం దాని లెక్కలు మనకు లేవు, మహాలక్ష్మి లెక్కలు మనకు లేవు. కేవలం ఆర్టీసీకి సంబంధించి 1,10,00,000 ఉచిత ప్రయాణం జరిగిన తెలంగాణలో సుమారు 3,600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ దానిపైన వెచ్చించింది. 47 లక్షల కుటుంబాలకు 42 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. రాష్ట్ర మంత్రివర్యులు 1986 ఆనాడు ఎడ్యుకేటెడ్ గర్ల్ ఫస్ట్ మినిస్టర్ ఎవరు అంటే ఆ క్యాబినెట్ రామనాథన్ 86% శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, గిరిధర్ గారు, మా మధు నీల మధు గారు, ఉద్యోగి గారు, అంజన్ గారు, నిర్మల మమ్మీ గాలి హరికుమార్ గారు, నిర్మల జగారెడ్డి గారు, పుష్ప గారు, రామగౌడ్ గారు, హరికిషన్ గారు, हमारे మైనారిటీ ప్రెసిడెంట్ మిత్రులారా, కార్యకర్తలారా, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులారా, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తల ప్రతినిధి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానంటే మీరందరూ గట్టిగా మద్దతు ఇచ్చారు కాబట్టి మీ ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతినిధిగా నేను ఇవాళ రాష్ట్రానికి సారథ్యం వహిస్తా ఉన్నాను. అది సంతోషకరమైన మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సంఘాలతో నాకు 30 ఏళ్ళు మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉంటాను. సంఘాలుగా తరచూ వస్తూ అనుబంధం, ఆ తర్వాత గ్రామాల్లో ఏర్పడిన బంధం ఉమ్మడి మెదక్ జిల్లాలో నడుస్తున్న కార్యక్రమం. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాతో పాటు జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవసరం ఉన్నా అలజడిని గుర్తించి కార్యకర్తలకు ఉద్యోగపడినటువంటి ఘనత జగ్గారెడ్డి గారు. దాన్ని సంపాదించడం బాధ్యత నాది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుల రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు. विशेष तशरीफ फरमा निर्मला की गौरवनीय श्री तेलंगाना प्रदेश कांग्रेस राष्ट्र अध्यक्षుడు మహేష్ రెడ్డి అలాగే గౌరవ మంత్రివర్యులు కార్యక్రమం తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపిస్తారని
ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మనం. ఈ రాష్ట్రంలో ఈ సంగారెడ్డి జిల్లాకు మొదటిసారి రావడంలో ఇక్కడ నిర్మలా జగ్గారెడ్డి గారు ఘనంగా స్వాగతం పలకడంలో కార్యకర్తలు అందరూ కూడా మండలాధ్యక్షులు అందరూ ఘన స్వాగతం పలికినందుకు కూడా అన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఎప్పుడు అన్నా అంటే నేనున్నా అని స్థానిక సంస్థల ఎన్నికలు మా బలము మా బలగము మోసి